అందరికీ పవిత్రమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఐ కన్వే మై లవింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ఉండేటువంటి ప్రశ్న, అసలు దేవుడు ఎవరు అని. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దేవుడు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని పవిత్ర లేఖనాల సహాయంతో మనం చూద్దాం. దేవుడు ఎవరు అనేటువంటి ఈ ప్రశ్నకు జవాబును పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. ఈరోజు దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ లేఖనాల సహాయంతో చూడబోతున్నాం. ఇన్ దిస్ వరల్డ్ మెనీ పీపుల్ హ్యావ్ దిస్ క్వశ్చన్, హూ ఈజ్ గాడ్? నౌ వీఆర్ గోయింగ్ టు సీ ఫ్రమ్ ద హోలీ బైబుల్ what is the characteristic feature in God's personality. There are many characteristic features in God's personality. Today we are going to look at one of them from the Holy Bible. So when we read the Holy Bible, it says God is all powerful. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉండగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది, దేవుడు సర్వశక్తిమంతుడు అని. దేవన్ ఎల్లాం శక్తి వాய்ந்தவர் అని మనకు తెలుస్తూ ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. In Luke 1st chapter 37th verse we read, for no word from God will ever fail, for nothing will be impossible with God. ఇలా దేవుని యొక్క సర్వశక్తిమంతత్వాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. దేవనాలే కూడాద కార్యం ఒండ్రుమిల్లై ఎన్రార్ అని మనం చదువుకుంటూ ఉన్నాం. అందువలన దేవుడు ఏదైనా పలికితే అది నెరవేరకుండా ఆగదు. దేవుడు ఏదైనా చేయాలి అనుకుంటే ఆయనకు అసాధ్యంగా ఏది ఉండదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఏదైనా మాట సెలవిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నెరవేరే తీరుతుంది, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. When we look at Mark 10th chapter and 27th verse, Jesus looked at them and said, with man this is impossible, but not with God. All things are possible with God. This is how we see the character and personality of God. Nothing is impossible for God. He can do anything. This is what the Holy Bible says for the question. This is what the Holy Bible gives the answer for the question, who is God? Bible says, God is all powerful. Everything is possible with God. For God, everything is possible. Devanale, Yellam, Kudum Enrar. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. Jesus looked at them and said in Matthew 19th chapter 26th verse, with man this is impossible, but with God all things are possible. So when we want to know who is God, in this program we see that God is all powerful and everything is possible for God to do. He can do anything. Nothing is impossible for God. So if we want to consider anyone
as God, we need to just look at this point, whether anything is possible for him. So if anything is possible for him, yes, he is God. In Jeremiah 32nd chapter 27th verse we read, I am the Lord, the God of all mankind. Is anything too hard for me? This is the question by God in Jeremiah 32nd chapter 27th verse. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనంలో, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఎవరినైనా మనము దేవుడు అని అనుకోవాలి, ఆలోచించాలి అంటే వారికి ఏదైనా సాధ్యమై ఉండాలి, సమస్తము సాధ్యమై ఉండాలి. అలా ఉన్నట్టయితే వారిని దేవుడుగా మనము అనుకోవచ్చు, నమ్మవచ్చు. இதோ நான் மாம்சமான யாவருக்கும் தேவனாகிய கர்த்தர், என்னாலே செய்யக்கூடாத அதிசயமான காரியம் ஒன்றுண்டோ. From these verses, we really see the personality of God is having this feature, is having this characteristic feature, and that is all powerfulness, omnipotentness. So we can say God is omnipotent. God is omnipotent. God is all powerful. There is nothing in this world that is impossible for him. మరి మనం ప్రశ్న వేసుకుంటున్నాం, దేవుడు ఎవరు అని. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ వాక్యాల సహాయంతో మనకు స్పష్టంగా అర్థమవుతుంది, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి అసాధ్యమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందువలన దేవునిని మనము ఏ దృష్టితో చూడాలి అంటే సమస్తము సాధ్యము చేయగలిగిన వారినిగా చూడాలి, సర్వశక్తిమంతునిగా చూడాలి. అందువలన దేవునికి మహిమ స్తోత్రము యుగయుగములు కలుగునుగాక. సర్వశక్తిమంతుడగు దేవునికి యుగయుగములు స్తోత్రము మహిమ ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో.